నమస్కారం. మిత్రులారా, డాక్టర్ మల్లెపల్లి రఘు ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని పలకరించేటువంటి రసాయన శాస్త్రవేత్త. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి దళిత సోదరులపై శాసనసభలో గాని, పార్లమెంట్ లో గాని, ఆయా రాజకీయ పార్టీలో గాని నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది, ఆధిపత్య కులాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అంతేకాదు, ఇలాంటి దళిత శక్తులపై ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, చివరికి నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. రఘు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చాలా సంతోషం సార్, మీరు మా స్టూడియోకి వచ్చారు. రఘు గారు, రిజర్వేషన్ లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల పైన ఆయా పార్టీలోని ఆధిపత్య కులాల్లోని నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, లేదా బెదిరింపులకు గురి చేస్తున్నారని, లేదా ఆయా నాయకుల యొక్క పెత్తనం ఈ రిజర్వేషన్ లో ఎన్నికైనటువంటి వాళ్ళ పైన కొనసాగుతుందనేటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో వచ్చాయి, గతంలో కూడా వచ్చాయి. ఇందులోని వాస్తవం ఎంత? ఇలాంటి వాటిపై మీ అభిప్రాయం ఏమిటి? ముందుగా ఈరోజు బొజ్జా భిక్షమయ్యతో ముఖాముఖి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ స్టూడియో మిత్రులందరూ కూడా జీవం తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఈ మధ్య కాలంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన దళిత మరియు గిరిజన ఎమ్మెల్యేల పైన ఆధిపత్య కులాల పెత్తనం ఎక్కువైంది. ఏ కులం కూడా పాలకవర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, విరుద్ధం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1947-48లో హెచ్చరించడం జరిగింది. గత 79 సంవత్సరాల నుంచి ఈ సమైక్య రాష్ట్రాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ రెండు కులాలే పరిపాలిస్తూ ఉన్నాయి. పరిపాలించడమే కాదు, దోచుకుంటా ఉన్నాయి, దొంగులిస్తూ ఉన్నాయి, కొన్ని వందల వేల లక్ష కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు. మీ ప్రాపర్టీస్ ఎలక్షన్స్ రాకముందు మీ ఆస్తులు ఎంత, రాజకీయాలకు వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత, సీఎం కాకముందు నీ ఆస్తి ఎంత, సీఎం అయిన తర్వాత నీ ఆస్తి ఎంత, నీ అఫీషియల్ ఇల్లు, ఒక ఇల్లు 200 కోట్లు 300 కోట్లు. ఒక ఇల్లు కాదండి, విజయవాడలో ఒక ఇల్లు, అమరావతిలో ఒక, హైదరాబాద్ లో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, అబ్రాడ్ లో ఇల్లుతో పాటు ప్యారలల్ గా ఫామ్ హౌస్లు, ఇన్ని వందల వేల లక్ష కోట్లు సంపాదించుకొని దోచుకుంటున్నారు, చేస్తున్నారే. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేలపై మీ పెత్తనం ఏంటి? కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యే ఏదన్నా ఒక మంచి పని చేస్తే మమ్మల్ని అడగకుండా చేస్తున్నాడు దళిత ఎమ్మెల్యే అని ఒక ప్రశ్న వస్తుంది. అసలు మీరెవరైనా మిమ్మల్ని అడగాలి? మీ దయదాశలు ఏంటి? మీ బీఫామ్ ఇస్తే మీ పార్టీ అయితే నీ చెప్పు చేతుల్లో పనిచేయాలా? ఇది రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ డాక్టర్ బాబా అంబేద్కర్ గారు 1930-30లో ఓటుకు వచ్చిన తర్వాత ఈ దేశంలో 6,000 కులాలు ఉంటే ఎస్సీలకే సపరేట్ నియోజకవర్గాలు చేయమని అడగడం జరిగింది. ఎందుకు జరిగింది ఆ విధంగా? ఈ కులాలు ఊరికి దూరంగా అన్టచబిలిటీని వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ ఉంటే వీళ్ళకి వాళ్ళు వాయిస్ అసెంబ్లీ పార్లమెంట్ వినిపిస్తారు, వీళ్ళు వాటా వీళ్ళు తెచ్చుకుంటారు, వీళ్ళు సమానంగా బాగుపడతారు ఉద్దేశంతోనే ఆ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. అంతేగాని నీ దయాదాక్షిణము, నీ భిక్ష అవసరం లేదు. ఇక్కడ నువ్వు నీకు ఇష్టమైతే బీఫామ్ ఇవ్వద్దు నీ పార్టీ నుంచి. నీకు దళితుడు గిరిజనుడు ఎమ్మెల్యే కావడం ఇష్టం లేకపోతే నువ్వు బీఫామ్ ఇవ్వద్దు. దళిత పార్టీలు పోటీ చేసుకుంటాయి, గెలుస్తాయి. గెలిచిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే మీద నేను చూస్తున్నాను, ఈ మధ్య నేను రాష్ట్రం తిరిగే క్రమంలో ఒక దళిత గిరిజన ఎమ్మెల్యే పైన ఒక సామాజిక వర్గం, రెడ్డి సామాజిక ఇద్దరు వ్యక్తులు, కాపు సామాజిక వర్గం 2 వ్యక్తులు, కమ్మ సామాజిక 2 వ్యక్తులు, 6 మంది వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. ఆ అసెంబ్లీ మొత్తం వాళ్ళు చెప్పు తీసేసుకొని ఈ ఎమ్మెల్యేని డమ్మింగ్ చేసి కనీసం అడిగే పరిస్థితులు కూడా లేకుండా చేసే పని చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ప్రజలు మీకు ఫ్యూచర్ లో బుద్ధి చెప్తారు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. మిమ్మల్ని జైలుకు కాదు, కటకటాలు కూడా మిమ్మల్ని భూమి మీద లేకుండా చేసే సత్తా ప్రజలకు ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించుకోండి, దోచుకోండి, తినండి, ఏమైనా చేయండి, కానీ దళిత ఎమ్మెల్యేల మీద మీ పెత్తనం మాత్రం చేయొద్దని మేము తెలియజేస్తున్నాం. రఘు గారు, దళితుల మీద పెత్తనం చేయొద్దని తెలియజేస్తున్నాం అంటున్నారు. అసలు ఆ దళితుల్ని రాజ్యాంగ పరంగా ఎన్నిక కావడానికి మేమే కారణం అని వాళ్ళు అంటున్నారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేక ఏ పార్టీ అయినా కావచ్చు. అవన్నీ కూడా ఆధిపత్య కులాల నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీలు. పేరుకే జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, వాస్తవంలో వ్యక్తుల నాయకత్వం మీద నడుస్తున్నటువంటి పార్టీలు, వ్యక్తులపై ఆధారపడి నడుస్తున్నటువంటి పార్టీలు. నేను బీఫామ్ ఇచ్చిన కాబట్టి నేను బీఫామ్ ఆయన కాదు, ఒక కుక్కకు నిలబెడితే, నేను కుక్కను నిలబెడితే కుక్క గెలుస్తుంది.
అని ఒక ముఖ్యమంత్రి అన్నాడండి గతంలో. ఇప్పుడు కూడా అలాంటి నాయకులు ఉన్నారు. కాబట్టి నీవు గెలిచినా నేను బీఫామ్ ఇస్తే గెలిచినావు, నీవు గెలిచినా నా బొమ్మ పెట్టుకొని గెలిచినావు, నీవు గెలిచినా నా పార్టీ సింబల్ తో గెలిచావు. కాబట్టి నువ్వు దళితుడివి, నువ్వు ఎస్టీవి, ఎస్సీవి, ఎస్సీ ఎస్టీ లాగానే నువ్వు పార్లమెంట్ లో పోయినా అసెంబ్లీ పోయినా నా అనుమతితో పోవాలి తప్ప నా అనుమతి లేకుండా పోవద్దు అని అంటారు. మరి అనటంలో వాళ్ళు అట్లా అనటంలో పెద్ద ఏమున్నది? మీరు దాన్ని ఏమంటారు అట్లా అనే దాన్ని? సో మీరు అడిగిన దానికి తప్పులేదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీరు ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనిలో 29 ఎస్సీ ఉన్నాయి, 7 ఎస్టీ ఉన్నాయి, మొత్తం 36 అసెంబ్లీ ఉన్నాయి. ఈ 36 కాకుండా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో నువ్వు బీఫామ్ ఇచ్చి ఎస్సీ ఎస్టీని నిలబెడతావా? నిలబెట్టలేవు. నువ్వు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఇస్తున్నావు అంటే నీకేంటి? రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు. ఓకే, అంతేగాని ప్రేమ ఎక్కడ నీకు? ఓకే, అసలు నీ భిక్ష కాదు ఇక్కడ. నీ భిక్ష ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం, ఆయన కృషి, ఆయన పోరాట ఫలితంగా వచ్చినట్టు అవి. అంతేగాని వీళ్ళెవరండి? ఈ రోజు కాబట్టి ఈయన కాబట్టి ఇంకొక ఇస్తాడు పార్టీ, ఇంకొక బీఫామ్. నువ్వు ఇస్తే వచ్చింది కాదు అది. అది రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన త్యాగం, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఎంతో పోరాటం ఉంది, మహాపురుషుల పోరాటాలు ఎంతో ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. సో వాళ్ళ వాయిస్ వినిపించడం కోసం వాళ్ళు వచ్చారు అసెంబ్లీకి, అంతేగాని నీ వాయిస్ వినిపించడం కాదు. నీ సోది చెప్పడానికి అసెంబ్లీకి వచ్చింది. నీ సోదిని జర్నలిస్ట్ డిస్కస్ చేయడం కాదు. ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సో స్కాలర్షిప్లు ఏంటి, హాస్టల్స్ ఏంటి, సో వీళ్ళకి లోన్లు ఏంటి, సప్లాన్ ఏంటి, ఇవి వస్తున్నాయి లేదా, ఈ బడ్జెట్లు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఆ విషయాలు మాట్లాడడానికి వస్తున్నారు వీళ్ళు. అంతేగాని నీ జనరల్ విషయం, నీ పార్టీ విషయంలో మాట్లాడ రావట్లేదు. మేబీ అయ్యుండొచ్చు, నీ పార్టీ అయ్యుండొచ్చు, బీఫా అయ్యుండొచ్చు, అంతే తప్ప నీ పార్టీ అన్నమాట నీకు బాండ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. సో నువ్వు కాబట్టి ఇంకో ఆయన ఇస్తాడు, అసలు నువ్వు ఈకపోయినా కానీ అక్కడ ఎమ్మెల్యే ఎన్నికలు అవుతాడు. ఆ విషయం సత్యం తెలుసుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు, ఆధిపత్య కోసం రాజకీయ పార్టీ సత్యం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇటీవల నిజమే కావచ్చు మీరు చెప్పింది. గతంలో తెలంగాణలో ఒక ఎస్సీ మంత్రిని ముఖ్యమంత్రి గారు చేయబట్టుకొని రావా ఎడ కూర్చో అని గుంజి ఆయన కూర్చునే కాడ నా పక్కన కూర్చుంటావానో లేదా ఏమో వేరే కాడ కూర్చోబెట్టాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ హోమ్ మినిస్టర్ గారి పైన వారి యొక్క విధుల్లోకి ఆయన దొరబడ్డాడనేటువంటి విమర్శలు వచ్చాయి. ఆమె దళితురాలు, హోమ్ మినిస్టర్ కాబట్టి అనేది కూడా వచ్చింది. ఇలాంటి అనేకం వస్తాయి. అయితే ఇలాంటి రాకుండా ఉండటానికి, ఇట్లాంటి వాటి అడ్డుకట్ట వేయడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు చెప్పే ఏదైతే ఆధిపత్య కులాలు చెప్తారు, రాజకీయ పార్టీలు చెప్తారు, వీళ్ళు మేము బీఫామ్ ఇస్తే మా సింబల్ మీద గెలిచిన వ్యక్తులు వీరు కాబట్టి వీళ్ళు నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, నా మాట వినాలనేది ఇక్కడ జగవేగ సత్యం వాళ్ళు ఆవేశం జరిగేది. దానికి అడ్డుకట్ట వేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో లకే రాజారావు అనే ఒక టీచర్, సాధారణమైన వ్యక్తి, రాజారావు గారు అనే వ్యక్తి 15 సంవత్సరాల జీతం ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఒక కమ్యూనిటీని, కోయా కమ్యూనిటీని ఆర్గనైజ్ చేసుకొని, ఎస్టీ ఆర్గనైజ్ చేసుకొని ఒక ఎమ్మెల్యే దాఖలు మనం చూస్తా ఉన్నాం స్పష్టంగా. అటువంటి ఎమ్మెల్యేకి ఫుల్ పవర్స్ వస్తున్నాయి. ఎక్కడ? ఏ రాష్ట్రం? ఏపీలో లకే రాజారావు. ఏ నియోజకవర్గం? పాడేరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అయ్యిండు. సో ఆయన వాళ్ళ వాయిస్ వినిపించిండు. సో ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఎంత ఓటా వచ్చిందో ఆ ఓటాను తీసుకెళ్లి ఇండిపెండెంట్ గా ఆ సమాజానికి ఖర్చు పెట్టడం జరిగింది. సో అటువంటి ప్రయత్నం అనేది ఈ రోజు 29 ఎస్సీలు ఉన్నాయి, 7 ఎస్టీలు ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులుగా చదువుకున్న విద్యావంతుల మేధావులను ఆలోచన చేసి, సో ఈ 79 సంవత్సరాలు గడిచిపోయిన కాలం మనం తీసుకురాలేము. ఇక నుంచైనా మనము మన అసెంబ్లీలో మన వాయిస్ వినిపించే విధంగా మన ఓట్లు మనం వేసుకొని ఎమ్మెల్యేలని మనం ఎంపీలు మనం తయారు చేసి అసెంబ్లీకి పంపించినట్లయితే వాళ్ళ వాయిస్ వినిపిస్తారు, బడ్జెట్ లో వాటా తెచ్చుకుంటారు. ఆ వాటాని మన ప్రజలకు ఖర్చు పెట్టే దాఖలు వస్తుంది. ఖచ్చితంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే కోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది కడప జిల్లాలో. ఈ రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో 2,20,000 ఓట్లు సుమారుగా ఉంటే అందులో by 3 అంటే 60-75,000 ఓట్లు వస్తే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు. అక్కడ ఎస్సీలు 70,000 ఓట్లు ఎస్సీలే ఉన్నాయి. ఎస్సీలు ఓట్లు వేసుకున్నా గెలిచే స్థానాలు ఈ రాష్ట్రంలో ఈ ఏపీలో 40-50 స్థానాలు ఓన్లీ దళితులు ఓట్లు వేస్తే గెలిచే స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల మీద పట్టుబెగించి ప్రయత్నం చేసి గెలిపించి అసెంబ్లీకి వెళితే సో మనం కట్టడి చేయొచ్చు. మన పిల్లల భవిష్యత్తు, మన జాతి సమస్య, మన గౌరవము, గుర్తింపు, మాట విలువ వస్తుంది. అటువంటి ప్రయత్నం చేయమని మనం కోరుతూ ఉన్నాం. రఘు గారు, అంటే మీరు చెప్పేది మన ఓట్లు మనం వేసుకుంటే మన సీట్లు మనం గెలుస్తాము, అప్పుడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటాము, ఒకరి ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. నిజమే. అయితే 70,000 ఓట్లలో దళితులే ఉంటారు.
నిజమే, దళితుల ఓట్లు 70,000. కానీ ఒక్క దళితుడే పోటీ చేయడు, 4 దళితులు పోటీ చేస్తారు. అలాంటప్పుడు ఆ 4 దళితులు పంచుకుంటే మిగతా ఇతర కులాల్లోని అటువంటి వాళ్ళు అందులో ఒకరికి ఓట్లు వేస్తే వాడు గెలుస్తాడు కదా. కాబట్టి మీ ఓట్లు మాకు వద్దు అని ఎట్లా అంటారు మీరు? చాలా మంచి ప్రశ్న చేస్తారు. ఇది కన్ఫ్యూజన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగే క్రమంలో చాలా మంది అడిగిన క్వశ్చన్, ఇది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో దళితులే పోటీ చేస్తారు. టీడీపీలో కానీ, వైసీపీలో కానీ, బీజేపీలో కానీ ఏ పార్టీలో దళితులే పోటీ చేస్తారు, మీరు కూడా దళితుల మీదే పడతారు అనేసి చాలా మంది క్వశ్చన్ వేశారు. మీరు అదే క్వశ్చన్ వేశారు. వ్యక్తి దళితుడే కానీ ఆ పార్టీ దళితులది కాదు. ఆ పర్సన్ దళితుడే కానీ ఆ పార్టీ దళితులది కాదు. ఇది ఆధిపత్య కులాలు చెందిన రాజకీయ పార్టీ. వాళ్ళ బీఫామ్ ఇస్తే వాళ్ళ సింబల్ మీద, అందుకనే మా నిలిన్ గారు చెప్తాడు, ఏ నినాదం వెనకాల ఏ కుల వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ రాజకీయ పార్టీ ఎవరిది, ఈ రాజకీయ పార్టీ యజమాని ఎవరు, ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఏ జాతి కోసం పనిచేస్తాం స్పష్టంగా తెలుసుకోవాలి. గత 79 సంవత్సరాల నుంచి 1982లో టీడీపీ పార్టీ పెడితే, టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వరకు కమ్మాయిని ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలి? సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి ఉంటాడు. చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి ఉంటారు, రెడ్డిలే బాగుపడతారు. చాలా స్పష్టంగా వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కదా. సో అవుట్ ఆఫ్ 18 యూనివర్సిటీలు ఉంటే ఏపీలో 16 మంది వైస్ ఛాన్సలర్ రెడ్డిలు పెట్టాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని, వీళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వల్లే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ కోసమే పనిచేస్తారు. కాబట్టి ఆ పార్టీలు మనం కాదని స్పష్టంగా మన ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ టాస్క్ మనం తీసుకోవాలి, చదువుకునే విద్యావంతులు, ఉద్యోగస్తులు. అంటే మీ ఉద్దేశము, ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం సేవ చేయాలనుకునే దళితులు ఎవరు కూడా ఆ పార్టీల నుండి పోటీ చేయొద్దంట. 100% పార్టీ ఇది కాదు కదా, నీ కోసం ఆ పార్టీ పెట్టలేదు కదా. ఆ పార్టీ పెట్టింది వాళ్ళ కోసం. వాళ్ళ కోసం, దళితుల కోసం ఉన్న పార్టీ అది. మరి అది చెప్పాలి, ప్రజలు చెప్పాలి. నేను చెప్పాడు కదా, ప్రజలు చెప్పాలంటే నిలబడే వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఎస్ఎస్టీ బీసీలకు ఒక పార్టీ ఉందా, ఉంటే ఏ పార్టీ అనేది ఈ సామాజిక వర్గంలో ఉన్న మేధావులు చెప్పాలి, చదువుకున్న ఉద్యోగస్తులు చెప్పాలి. వీళ్ళు ముందుకు రావాలి. సరే ఇన్ని 70 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంత నష్టపోయినాం కదా, ఏం చేద్దాం అని ఒక డిబేట్, ఒక డిస్కషన్ మేధావర్గం పెట్టగలగాలి. అటువంటి పెట్టే డిస్కషన్ చేసిన ఒక మేధావర్గం లేదు ఈ 2 రాష్ట్రాల్లో. అది దురదృష్టం, అది బాధాకరం. ఈ మేధావర్గం చాటు చప్పులు లేకుండా కామ్ ఇళ్లలో కూర్చొని ఏదో హరికథ చూసినట్టు చూస్తున్నారు కానీ ఒక రెస్పాండ్ లేదు, ఒక రియాక్షన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఏమీ లేదని. దీంట్లో ఉన్న మేధావర్గం ఎట్టుపోయారో మనకు అర్థమే కావట్లేదు. రఘు గారు, మీరు చెప్పేది సాధ్యమవుతుంది అంటారా? మీకు ఆ నమ్మకం ఉందా అలా సాధ్యమవుతుందని? ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఎన్నికల్లో నిలబడితే ఒక ప్రపంచ మేధావి, ఆయన మీద మామూలు చదువులేని వ్యక్తిని పోటీలో పెట్టి ఆయన ఓడించిన చరిత్ర ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఆ రోజుల్లో 1848 మీరు చెప్పిన 1948, 1950 ఆ రోజుల్లో చైతన్యం వేరు, ఇప్పుడున్న చైతన్యం వేరు. సో చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, తెలుగు వచ్చింది, రాజకీయ చైతన్యం వచ్చింది. సో అలాగే 1965లో మాన్యవర్ కాన్స్టామ్ సార్ ఆయన లైఫ్ ని త్యాగం చేసి నేను పెళ్లి చేసుకోను, నా పేరు ఆస్తి వద్దు, నాకు ఎటువంటి జాబ్ వద్దు, నా జీవితాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వదిలిపెట్టిన రథాన్ని ముందుకు తీసుకెళ్లి నా ప్రజలను పాలకులు చేస్తానని సింగిల్ కాన్సెప్ట్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సింగిల్ కాన్సెప్ట్ తీసుకొని 1965లో స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని 1995లో యూపీలో, ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత స్త్రీని ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యవర్ కాన్స్టామ్ దక్కుతుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్ చూస్తా ఉన్నాం కదా, దాంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి అంటే ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. సో మాన్యవర్ కాన్స్టామ్ సారు డెడికేట్ చేసిండు. విక్టరీ మీన్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, విజన్, డెడికేషన్. విజయం కావాలంటే హార్డ్ వర్క్ కావాలి, విజన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఆ మూడింటిని నిరూపించాడు కాబట్టి ప్రజలు ఆయన నమ్మారు. ఆయన సింగిల్ రూపాయి లేకుండా సైకిల్ మీద తిరిగి ప్రజలను ఆర్గనైజ్ చేసి, ప్రజలు ఎడ్యుకేట్ చేసి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో బెహెంజీని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ రోజు మాన్యవర్ కాన్స్టామ్ సార్ది. అటువంటి చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అటువంటి నాయకుడు ఈ సమాజంలో కొరవడినారు, అటువంటి నాయకత్వం లేదు. సో ఇప్పుడు యూసీకే పార్టీ అనేది తమిళనాడులో వచ్చింది. సో ఆయన ఒక 2 ఎంపీలు, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు యూపీలో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఆయన ఒక ఎంపీ గెలిచిండు. సో అక్కడక్కడ కొద్ది సంఘటనలు జరుగుతా ఉన్నాయి. సో అటువంటి ప్రయత్నం అనేది ఈ తెలుగు రాష్ట్రం జరగాలి అనే ఉద్దేశంతోనే మనం ప్రయత్నం చేయాలి. అసలు ప్రయత్నం లేకుండా విజయం రాదు. మీరు విజన్ 2029 అనే పేరుతో ప్రతిరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీరు పోస్టులు పెడతారు. అసలు విజన్ 2029 అంటే ఏమిటి? ఒకటి. రెండోది, ఆ విజన్ 2029 అనే దాన్ని విజయవంతం చేయడం కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ
మీరు పనిచేస్తున్నారని తెలిసింది. అయితే ఒక పార్టీ పేరుతో అని ఒక సంఘం పేరుతోటి కాకుండా కేవలం డాక్టర్ మల్లెపల్లి రఘు శాస్త్రవేత్త పేరుతో పోతే, లేదా కొంతమంది వ్యక్తులు మీ ఎంట పెట్టుకొని పోతే అట్లా తిరగటం మీ ఉద్దేశం ఏంటి? ఒక సంఘం లేకుండా, ఒక పార్టీ లేకుండా. చాలా మంచిగా అడిగారు సార్. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ పెట్టచ్చు, అది పెద్ద విషయం కాదు. ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద 20,000 కుల సంఘాలు ఉన్నాయి. 20,000 కుల సంఘాలు ఉన్నాయి, రిజిస్టర్డ్ కుల సంఘాలు. సో నేను ఒక సంఘం పెడితే 21వ సంఘం అవుతుంది, 20,000లో 1వ సంఘం అవుతుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? ఒకటి. తర్వాత రాజకీయ కాంక్ష లేని ఏ ఉద్యమైనా బానిస ఉద్యమం అని మాన్యవర్ కాన్స్టిట్యూషన్ సార్ చెప్పడం జరిగింది. ఈ 20,000 కుల సంఘాలకి ఒక రాజకీయ కాంక్ష లేదు. ఆ రాజకీయ కాంక్ష లేకపోవడం వల్లే మనం ఈ రోజు చాలా డ్యామేజ్ అయింది సమాజానికి, జాతిగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పాయింట్, ఒక పార్టీలోనో ఒక సంవత్సరంలో పనిచేయచ్చు కదా అన్నారు. సో ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ లో మాన్యవర్ కాన్స్టిట్యూషన్ సార్ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రయోగాన్ని ఏపీలో తీసుకురావాలని మాన్యవర్ కాన్స్టిట్యూషన్ సార్ డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఏపీలో దిగడం జరిగింది 1995 లో. సో ఈ రోజు 31 సంవత్సరం అయిందండి బహుజన సమాజ్ పార్టీ మాన్యవర్ కాన్స్టిట్యూషన్ ఈ రాష్ట్రంలో అడిగిపోయింది. ఎంత మంది దళిత గిరిజ ఉద్యోగస్తులు ఆయన ఓన్ చేసుకున్నారు? ఎంత శాతం ఓట్లు వచ్చాయి? ఎంత మంది ఉద్యోగస్తులు బాంబ్స్ ఉన్నారంటే రిజల్ట్ 0. దాంట్లో లేరు ఎవరు, కానీ చెప్పుకుంటారు అంతే. బాంబ్స్ ఆఫ్ అని బిఎస్పీ అని చెప్పుకుంటారు, కానీ ఓటు శాతం చూసుకుంటే రాష్ట్రంలో 0.5% ఓట్లు కూడా వచ్చిన దాకా లేవు. 30 years అయిపోయింది. ఈ పార్టీ ఓనర్స్ ఎవరు? ఈ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి? స్పష్టంగా అందరూ తెలుసు. కానీ మీరు ఓన్ చేసుకోకుండా, ఓటేయకుండా, పైసలు ఇవ్వకుండా పార్టీ ఎలా వస్తుంది? నువ్వు పైసలన్నీ ఇవ్వాలి, పైన చేయాలి, ఏమి చేయక ఓటని వేయాలి. ఏమీ చేయకుండా టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు వేసుకొని బహుజన సమాజ్ పార్టీ అధికారం అంటే ఎట్లా వస్తుంది? హైలీ ఇంపాసిబుల్. సో అటువంటి ప్రయత్నం జరగలేదు కాబట్టి మనం ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక శాస్త్రవేత్త ఏం చేస్తాడు? సక్సెస్ అయ్యే వరకు ప్రయోగం చేస్తూ ఉండాల్సిందే. ఆ సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఇంటెలెక్చువల్స్ ఇంటరాక్ట్ అవుతున్నాం. వాళ్ళ మనసులో ఏం ఆలోచన చేస్తారు, వీళ్ళు చేస్తారా చేయలేరా, చేస్తే ఏం చేద్దాం అనేది ఒక డిస్కషన్, ఒక డిబేట్ పెడుతున్నాం. దాంట్లో నాలాంటి ఎంతమంది ట్రేస్ అవుట్ చేసి సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత ఫ్యూచర్ ప్లాన్ తెలియజేస్తాం. దానికి ఓపిక ఉండాలి. కొద్దిరోజు జర్నీ చేస్తే నేను మీకు, మీరు నాకు అర్థం అవుతారు. జర్నీ చేయకుండా అర్థం కాదు, నేను నాకు అర్థం కాదు, టైం పడుతుంది. రఘు గారు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని మేధావులను తోటి మీరు ఇంటరాక్ట్ అవుతూ ఆ ప్రయాణంలో వాళ్ళని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళు అర్థం చేయించి వాళ్ళు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కతాటిపైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాన్యవారు కాన్సీరామ్ గారి ప్రయోగాన్ని ఒక రకంగా మీరు చేయబోతున్నారు. ఆ కాలము ఈ కాలం ఒకటేనా? ఆ మనుషులు ఈ మనుషులు ఒకటేనా? 1956 లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రాలో బహిరంగ సభలో ఇందుకోసమేనా నేను రిజర్వేషన్లు తెచ్చింది, ఇందుకోసమేనా నేను ఉద్యోగాలు ఇప్పించింది అని కంటనీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది మేధావుల కోసం. వీళ్ళు పని మనుషులుగా మారిపోయారు, లేదా ఉద్యోగాలకు పరిమితం అయిపోయారు, ఉద్యోగ బానిసలు అయిపోయారు తప్ప సమాజాన్ని గుర్తించలేదని చెప్పాడు. మరి మీకు ఆ నమ్మకం ఉందా? ఈ మేధావులను వీళ్ళందరినీ కూడా తీసుకొస్తామని? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ రోజు నేను చెప్పేది ఏమిటంటే ఒక తాటిపై ఖచ్చితంగా ఈ సమాజాన్ని తెలిసి అర్థం చేసుకో. ఈ సమాజాన్ని ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వాళ్ళు 10% డ్యామేజ్ చేస్తే 90% ఈ కుల సంఘాల అంబేద్కర్ సంఘాలు డ్యామేజ్ చేసేసి, అది తెలిసి కూడా మీరు వీళ్ళు ఒక తాటిపై డ్యామేజ్ చేసేసి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరు తీసుకొని ఎవరికి అమ్ముడికి అవుతారు, ఎవరు తాకట్టు పెడతారు ఈ ఉద్యమాన్ని, ఈ రథాన్ని, అంబేద్కర్ రథాన్ని అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేశారు. ఈ 79 అందుకని నేను చెప్తున్నా పెద్ద సీనియర్స్ కి, అయ్యా ఈ 79 సంవత్సరాల్లో మీరు చేసిన 0. మీ వల్ల ఎంతో నష్టపోయినాం. నువ్వు మంచి చేస్తుంటే ఈరోజు నాకు ఈజీ అయ్యేది, నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఈజీ అయ్యేది. కాబట్టి దయచేసి ఆలోచన ఇకనైనా మీరు కరెక్ట్ చేసుకోండి, నీ మనసును కరెక్ట్ చేసుకోండి. ఎంత డ్యామేజ్ చేస్తారు మీకు మీరే. నీ శత్రువు నువ్వే పెంచి పోషించావు. చాలా స్పష్టంగా ఎవరైతే కులాన్ని పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే మతాలను పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారో ఆ శత్రువుకే ఓట్లేసి గెలిపించిన దాఖలు మనం స్పష్టంగా ఈ 79 చూస్తా ఉన్నాం. మనం స్పష్టంగా చూస్తున్నాం. నీ శత్రువు నేను ఊరు దూరంగా పెట్టినాడు, నీకు ఈ రోజు కూడా నేను ఉద్యోగాలు ఇవ్వకుండా వెనకాల పెట్టినాడు. సో వాడిని పెంచి పోషిస్తా వస్తా ఉన్నాం. ఇక్కడైనా ఆలోచన చేయాలి, బుర్ర పెట్టాలి, తెలివిగా వ్యవహరించాలి. వ్యవహరించకపోతే నీ జాతి ఈ రోజు యూనివర్సిటీస్ క్లోజ్ చేసేస్తున్నారు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ క్లోజ్ చేసేస్తున్నారు, స్కాలర్షిప్ లేవు, సో ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్స్ లేవు, అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు అసెంబ్లీలో కానీ మాట్లాడేటోడు లేడు. కాబట్టి ఇక్కడైనా మీరు కళ్ళు తెరవాలి, మాట్లాడాలి, ఒక చర్చించాలి, ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి.
సో రాజకీయ పార్టీ పెట్టడం కాదు, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉంటాడు, ఈయన సర్వీస్ చేసి ఉంటాడు, ఓకే ప్రజాస్వామ్యంలో నువ్వు పార్టీ పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. సాధ్యాలు ఆలోచన చేయాలి. మన శత్రువు ఎంత బలంగా ఉన్నాడు, మనం ఏం చేస్తే మన శత్రువుని ఓడించగలుగుతాం అనేది ఒక ఆలోచన చేయాలి. అంతేగాని నాకు పైసలు ఉన్నాయి, నాకు అది ఉందని పార్టీ పెట్టడం కాదనేది నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో ఒక నమ్మకాన్ని ఇస్తే వీళ్ళు ఎస్సీ బీసీ ఎంప్లాయీస్ ఒక తాడి మీదకి వస్తారు, సక్సెస్ అవుతాం, ఆ నమ్మకం నాకు ఉంది. రఘు గారు, మీరు చెప్పారు ఈ సామాజిక వర్గాల యొక్క పరిస్థితిని మీరు చెప్పారు. ఈ వర్గాలను మరింత ఐక్యంగా అనేకుండా చేయటానికి రకరకాల పేర్లతో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దాడులు చేస్తున్నాయి, రకరకాల వివక్షలకు గురి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ ధర్మం పేరుతోటి రాజ్యాంగాన్ని అమలు చేయమనంటే కూడా అటు ముస్లింల పైన కానీ, ఇటు దళితుల పైన కానీ, అటు దళిత క్రిస్టియన్ల పైన కానీ, కమ్యూనిస్టుల పైన కానీ, విప్లవకారుల పైన కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు వెనక ఏముండొచ్చు? ఏదైనా కుట్ర ఉందా? ఏదైనా ప్లాన్ ఉందా? లేదా కక్షపూరితమా? లేక ఆ ప్రభుత్వాలు లేక అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు చేస్తున్నాయి అంటారు? సో ఈ మధ్య కాలంలో హిందూ మతం అనే పేరుతో దళిత క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ మైనారిటీ పైన దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు కక్షపూరితమైన దాడులు కాదు, ఈ కుట్రపూరితమైన దాడులు కాదు, ఒక స్ట్రాటజీ. ఎందుకని లెనిన్ గారు చెప్తారు, ఏ నినాదం వెనకాల ఏ కుల వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనమంతా హిందువులమి అనే నినాదం వెనకాల బీజేపీ, ఆర్యుస్, వైశ్యాస్, క్షత్రియ, బ్రాహ్మణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాళ్ళ జనాభా ఈ భారతదేశంలో 15%. ఈ 15% వాళ్ళతోటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి కాలేరు. కాబట్టి కింద బీసీ ఉన్నారు 52%. ఈ బీసీల్ని ఆకట్టుకోవడం కోసం ఒక ఎత్తుగడ హిందూ మతం అని చెప్పేసి ఈ క్రిస్టియన్స్ పైన, తర్వాత ముస్లిమ్స్ పైన దాడి చేసే క్రమంలో ఈ బీసీలు వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఈ స్ట్రాటజీతోనే వీళ్ళ మీద దాడి చేస్తారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో దాడులు ఎక్కువైనాయి. చాలా మంది నేను సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా, ఒక ఎంపీ గారు హిందూ మతం మీద, దేవాలయం మీద దాడి చేసి చాలా ప్రాపగండ చేసేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడేస్తా ఉన్నాడు. ఒక రాజకీయ పార్టీ ఉంది, లబ్ధి పొందుతున్నాడు. ఆయన కౌంటర్ గా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ కానీ, పిహెచ్డి స్కాలర్స్ కానీ కౌంటర్ ఇస్తున్నారు. 100% ఇవ్వాల్సిందే, కానీ నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకొని ఇస్తే నువ్వు లబ్ధి పొందుతావు తప్ప ఈ లబ్ధి పొందుతున్నాడు ఈ కాన్సెప్ట్ తోటి. ఇప్పుడు దళితుల మీద దాడి చేస్తారు ఈ హిందూ మతం అని చెప్పి ఈ బీసీ 52% వీళ్ళకి యాడ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, ఒక అధికారం కోసం ఒక ఎత్తుగడ, అంతేగాని కక్షపూరితం కాదు. ఇదేం కాదు, కక్ష లేదండి, 100% కక్ష లేదు. వాళ్ళ ఓట్లు కావాలి కదా, కక్ష లేదు, కానీ ఒక స్ట్రాటజీ రాజకీయ ఎత్తుగడలతోటి ఒక గేమ్ ఆడుతున్నాడు. ఒక లక్ష్యం కోసం, అధికారంలో రావాల లక్ష్యం కోసం ఆడుతున్నాడు. ఒక గేమ్ ఆడుతున్నాడు, ఆ గేమ్ నువ్వు పడిపోతున్నావు. సో వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మంది. సో మన మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని, సాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, వీళ్ళంతా బీసీలే, ఎస్సీల కోసం పనిచేశారు. కాబట్టి ఈ రోజు ఎస్సీలు దేశంలో మంచి ఉద్యోగం, మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఎస్సీలు బీసీలతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తే వీళ్ళు కట్టడి చేయొచ్చు. అది పొలిటికల్ పార్టీతోనే సాధ్యం, వల్ల కుల సంఘంతో సాధ్యం కాదు. పొలిటికల్ పార్టీతోనే నువ్వు మాట్లాడాలి, నీ మైలేజ్ నువ్వు వీళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం, అయితే కంట్రోల్ చేయలేవు. వీళ్ళు 15%, ఈ 52% యాడ్ చేయడం కోసం ఒక ఎత్తుగడ 15+15 65 వెళ్ళిపోతున్నాడు. ఇలా బీసీ లేకుండా 15 కదా. కాబట్టి ఈడు కింద ఉన్న ఈ క్రిస్టియన్స్ పైన ముస్లిం దాడి చేస్తే ఈ 52 యాడ్ అయిపోయి 65 మెజారిటీ చూపిస్తున్నాడు. ఒక ఎత్తుగడ, ఒక రాజకీయ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో మనం పావుగా మిగిలిపోవద్దు, పావులుగా కావద్దు. మీరు రఘు గారు, ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సిక్కు, హిందూ, బౌద్ధ మతంలో కాకుండా మరే మతంలో దళితులు చేరినా గాని వారికి రిజర్వేషన్లు వర్తించదు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు, రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వర్తించేటువంటి ఏవి కూడా వర్తించాయి అని ఇచ్చింది. ఇది కూడా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూహంలో, ఎత్తుగడలో భాగమేమై ఉంటుందా? 100%. సో ఈ భారతదేశంలో క్రిస్టియన్ రాకముందు దళితులు మొత్తం కూడా హిందువులే. ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చి భారతదేశానికి, సో ఊరికి దూరంగా వెళ్ళబట్టేటువంటి మాలమాదికల్ని క్రిస్టియన్స్ అనేవి ప్రేమించారు, పక్కును చేర్చుకున్నారు, గుడి కట్టించారు, బడి కట్టించారు, ఇల్లు కట్టించారు, అన్ని విధాలు ఆదుకున్నారు. కాబట్టి ఆ దళితులు వాళ్ళ వైపు ఆకృష్టలయ్యారు.
ఈ జగమెరుగు సత్యం హిస్టరీ ఇది. సో అందులో భాగంగా దళితులను కూడా క్రిస్టియానిటీ తీసుకుని వెళ్ళిపోయే భాగంలో దీన్ని కట్టడి చేయడం కోసం పాలక వర్గం, అప్పుడున్న పాలక వర్గం ఒక ఆలోచన చేస్తే ఎలా కట్టడి చేయాలి, వీళ్ళని ఆ క్యాస్ట్ తీసేసి బీసీసీ అని ఇచ్చేస్తే వీళ్ళని కొంతవరకు కట్టడి చేయొచ్చు అనే ఒక స్ట్రాటజీతో 1960లోనే చెప్పారు వాళ్ళకి. ఒక స్ట్రాటజీ ఇలా అడ్డుకట్ట వేయడం కోసం ఒక స్ట్రాటజీ. కులం వేరు మతం వేరు, కులం వేరు మతం వేరు. మతం మారితే కులం పోదు కదా. ఈ సమాజం కులపరంగా విడిపోయింది కదా. ఇప్పుడు మీరు గుళ్ళోకి రానికి ఇస్తే వాడి మీద దాడి చేస్తారు, గుళ్ళోకి రానికి పోతుంది, పూజాతత్వం ఇవ్వకపోతుంది, వీడి పాటి వీడేమన్నా చర్చికి వెళ్తే వాడి మీద దాడి చేస్తుంది. ఏంటి అన్యాయం, ఏంటి దౌర్భాగ్యం. కాబట్టి కులం వేరు మతం వేరు, ఇది ఒక స్ట్రాటజీ. ఆ ట్రాప్ లో పడద్దు, మనం టైం వేస్ట్ చేయొద్దు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్పినట్టు ఈ దేశానికి పాలకులు కావాలి, అందుకని మీకు ఓటుకి ఇచ్చా, మీరు వెళ్ళి మీ గోల్డ్ మీద రాసుకోండి, ఈ రోజు కాకపోతే రేపు ఈ దేశానికి పాలకులు కాబోతారని చాలా స్పష్టంగా చెప్పడం. సో అటువైపు మనం ప్రయాణం చేయాలి. ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ కానీ ఈ దేశాన్ని పరిపాలించడం ఒకటే ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నాయి. అలాగే దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘం ఒకే ఒక ఆకాంక్షతో పనిచేయాలి. మనం అధికారం రావాలి, మనం ఎమ్మెల్యే కావాలి, మనం ఎంపీ కావాలి, ఈ దేశాన్ని పరిపాలించాలి. ఒకే ఒక ఆకాంక్ష ఉంటే ఖచ్చితంగా మనం ఆ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనం సాధించడంతో మానవ కార్యక్రమం మాట చెప్పాడు. ఇది సార్ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్పిండు, మనం బౌద్ధ మతం తీసుకోవాలి, బౌద్ధ మతం తీసుకోవాలంటే ఈ పాలకుడు, ఈ దేశంలో పాలకుడు ఏ మతం ఉంటే దేశం ఆ మతంలోకి మారుతుంది. అందుకనే వాళ్ళ పని ఇప్పుడు బీజేపీ పని ఈజీ అయిందంటే వాళ్ళు పాలిస్తారు కాబట్టి హిందూ మతం ఈజీ అయింది. రేపు నువ్వు పాలకుడు అయితే నువ్వు ఏ మతం తీసుకుంటే ఆ మతం దేశం అవలంబిస్తుంది కదా. అటువైపు మనం ప్రయాణం చేయాలని నేను తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అండి. చూశారు కదా మిత్రులారా, మల్లెపల్లి రఘు గారు 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, రిజర్వ్డ్ సీట్లలో ఆధిపత్య కులాల పార్టీలైనా ఆధిపత్య నాయకులైనా మనం లొంగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని అందులో గెలిచినటువంటి రిజర్వ్ స్థానంలో గెలిచినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎస్సీల కోసం పనిచేయండి, ఎస్టీల కోసం పనిచేయండి, వారి అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప ఆ పార్టీల యొక్క దయాదాక్షిల కోసం కాదు అని చాలా స్పష్టం చేశాడు. రెండో విషయం కూడా చెప్పాడు మల్లెపల్లి రావు గారు. ఏమిటి? ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక ఎత్తుగడ ప్రకారం దళితుల పైన, ముస్లింల పైన, దళిత క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎత్తుగడను గుర్తించండి, రాజ్యాధికారం మన లక్ష్యం అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల అమలు కోసం ముందుకు రండి అని చెప్పారు. కోర్టుల తీర్పులు కూడా ఆ ఎత్తుగడలే భాగమే, ఎందుకు కాకూడదు అని కూడా చెప్పాడు. 100% ఆయన అడ్వకేట్ కూడా, శాస్త్రవేత్త కూడా. మీ టైం వేస్ట్. సో అందుకని మిత్రులారా, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ. జై భీమ్.